హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, హైదరాబాద్లోని లోటస్ పౌండ్లో ఉన్న జగన్ గారి ఇళ్ల పైన మన జేసీబీలతో మొత్తం కూడా కూల్చివేస్తున్నారని చెప్పేసి వార్తలు రావడం చూస్తున్నాం. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సార్ మరి ఏం జరిగింది, ఎందుకు కూల్చివేస్తున్నారు? మరోవైపు అంటే ఇది కేవలం ప్రతీకార చర్య అని చెప్పేసి కూడా వైసీపీ నేతలు ఆరోపించడం చూస్తున్నాం. సార్ అంటే అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ రేవంత్ గారు, వీళ్ళిద్దరూ కుమ్మక్క ఈ విధంగా చేస్తున్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సార్ మరి దీని గురించి మీరేం చెప్తారు? సార్ ఇక్కడ ఒక చిన్న వివరణ ఇవ్వాల్సి ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కాబట్టి ఈ కూల్చివేత జరిగిందని అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే అంటే విశాలంగా ఆలోచించకుండా ఉన్నవాళ్ళు నోటికి ఏదో సదే అనేస్తారు కదా, అలాగ అనుకుంటారు. కానీ ప్రజావేదిక కూల్చివేతకి ఈ కూల్చివేతకి సహస్రాంశాలు తేడా ఉంది. ఎందుకంటే ప్రజావేదిక అన్నది ప్రజల ధనము, ప్రజలు కూడబెట్టుకున్న అంటే ఆ సంపదలోంచి తీసి 10 కోట్లు ఖర్చు పెట్టి కట్టించినటువంటి ప్రజావేదిక. ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ఎవ్రీబడి ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ అలా కాదు. ఇది కూల్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్థలంలో కాకుండా జాతీయ సంపద, అంటే నేషనల్, అది ప్రాపర్టీ కదా. రోడ్లు ఎవరి సంపద? నీ సంపద కాదు కదా. రోడ్డు మీద కట్టేశాడు 3 గదులు అక్రమంగా. అంటే ఆయనకి పరపతి ఉందని చెప్పేసి అక్రమంగా ముందుకొచ్చి 3 గదులు కట్టాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా వెళ్ళి రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతోంది. దీని గురించి అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో పట్టించుకోలేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ సీఎం నా దోస్తు, ఇక్కడ నేను సీఎంని, మా మధ్య ఈ చిన్న విషయంలో ఎందుకని చెప్పేసి అసలు పట్టించుకోలేదు. అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి కేసీఆర్ గారి మాట. ఎక్కడి నుంచి ఎంత నొక్కాలో నొక్కాడు. ఎందుకంటే నేను పదవిలోకి వచ్చినట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్ళతో దున్నించేస్తా అన్నాడు. పదవిలో రాగానే అదే నోరు రామోజీ ఫిల్మ్ సిటీని ఓం సిటీగా కనిపిస్తుంది, నాకు ఓం సిటీగా మారుస్తా అన్నాడు. మరి ఈ మార్పుకి తేడా ఏమిటో అందరికీ తెలుసు. ఎందుకు అంత పెద్ద మార్పు వస్తుందంటే ఎలా తను కన్విన్స్ అయ్యాడో, ఎలాగ రామోజీ గారు కన్విన్స్ చేశారో తెలుసు. అట్లాంటి వ్యక్తి మాట. ఎందుకంటే ఆయన జస్ట్ అబోవ్ యావరేజీ ఫ్యామిలీ. అది ఒకేసారి కోట్లు కల చూసేసరికి మరి ఆయన ఆ డ్రీమ్స్ వేరుగా ఉంటాయి. అదే దీనికి వస్తున్నాను అన్నమాట. మరి ఇక్కడికి వచ్చేసరికి ఏమో అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు. రోడ్డు మీదకేమో 3 గదులు కట్టేశాడు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నట్టయితే సరే, అవకాశం వచ్చింది మన గ్రేటర్ హైదరాబాద్ వాళ్ళకి. వచ్చారు, చూపించారు. ఇది అక్రమంగా కట్టినటువంటి కట్టడం అయ్యే, దీన్ని కూల్చేస్తా ఉన్నారు. దీనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే లేదు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపర్టీకి సంబంధమే లేదు. అప్పుడు పెద్ద కొంపలు మునిగిపోయినట్టుగా చూసావా, కక్ష సాధింపు చర్య, ఇట్లాంటి మాటలు ఆడవలసిన అవసరం లేదు కదా. రోడ్డు మీద ఉన్నది ఏదైనా కొట్టేస్తారు. ఇప్పుడు చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారండి, దుకాణాలు వేసుకుంటారండి. అది ప్రజా జీవితానికి భంగం కలిగినప్పుడు దేన్ని కూడా స్పేర్ చేయరు కదా, కొట్టేస్తారు కదా. అదే జరిగింది. కానీ పెద్ద గుండె బాదుకోవలసిన అవసరం లేదు. రేవంత్ రెడ్డికి కూడా తెలియకపోవచ్చు ఈ విషయం. అక్కడ సంబంధిత మున్సిపల్ శాఖ మంత్రులు, మన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్కి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు. కానీ అంటే ఆ నిందని రేవంత్ రెడ్డి మీద మోపడం అన్నది అమాయకపు చర్య. ఓకే. అంటే సార్ ఇన్నేళ్ళుగా అడ్డురాని, అంటే ఆ రోడ్డు పరిమాణం ఉంది కదా, దానికి అడ్డురాని ఈ నిర్మాణాలు ఇప్పుడు ఎందుకు అడ్డొచ్చాయని చెప్పేసి కూడా అడిగే వాళ్ళు ఉన్నారు. సార్ అడిగేవాళ్ళు ఉన్నారండి. మరి ఇండియాలో చిత్తూరులోనూ పెద్దిరెడ్డి మాటకి ఎదురులేదండి. ఎదురుంటే అన్ని కబ్జాలు ఎందుకు చేస్తారు? అంతే కదా. రాళ్ళు పూర్తిగా అమ్ముకున్నారు, మట్టి నమ్ముకున్నారు, ఇసుక నమ్ముకున్నారు, మందులు బ్రహ్మాండంగా ఎక్స్పోర్ట్ చేసుకుని ఇంపోర్ట్ చేసుకున్నారు, బ్లాకులు అమ్ముకున్నారు. ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారండి? ఆఫ్టర్ ఆల్ రోజా ఎంత అండి? చుట్టుపక్కల ఉన్నటువంటి మట్టి అంతా పోయింది, చుట్టుపక్కల ఉన్నటువంటి రాళ్ళన్నీ పోయినాయి, ఇసుక పోయింది. మొత్తం 4 మండలాలు నలుగురు చూసుకొని మొత్తానికి కొట్టేసారు. లేకపోతే 10 గారులు ఎలాగ వస్తాయి వాళ్ళకి?
₹1,00,00,000 బిర్యానీ 10 కార్లు ఎలాగొస్తాయి? ఆ ఇల్లు ఎలాగుంటుంది? ఒక బ్రహ్మాండక స్వప్నం లోకంలా ఉంటుందన్నమాట. తన ఇంట్లోకే వెంకటేశ్వర స్వామి వచ్చినట్టుగా అంత పెద్ద వెంకటేశ్వరుడు ఎలాగొస్తాయండి ఎన్ని డబ్బులు లేకపోతే? మరి అప్పుడు కబ్జా చేస్తుండగా ఎవరూ నోరిప్పలేదే. అప్పుడు వారు అధికారంలో ఉన్నారు కనుక నోరిప్పలేదు. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అధికారంలో ఉన్నాడు, నోరిప్పలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయాడు, మామూలు కోల్పోకుండా చిత్తుగా కోల్పోయాడు. వీళ్ళు కాదు ఆ వీధిలో వల్ల తీసేయవచ్చు. ఎందుకంటే ఏం చేస్తావురా నువ్వు, ఏం చేస్తావు నువ్వు అంటారన్నమాట. వాళ్ళు అధికారంలో ఉండి సీఎం క్యాన్వాయి ఇవన్నీ వచ్చిన తర్వాత మరి ఆలోచిస్తారన్నమాట. నామినేషన్ వేసేవాడికి చెయ్యి నరికేస్తే ఎంత పేటరేగిపోవాలండి. వెళ్ళి అదే పల్లెటూళ్ళల్లో అయినట్టయితే వెళ్ళి వాడు చెయ్యి నరికినంత వరకు నిద్రపోరు. చెయ్యి నరికిన అలాగా మొండి చేతితో ఉన్నాడంటే, మొండి చేతితో ప్రజలు ఉంచారంటే భయమే కదా. అమ్మో సీఎం ఏం చేస్తాడు, నోరు ఇప్పడానికి భయపడ్డారు కదండి. అందువల్ల ఇక్కడ ఎవరూ దీనికి ట్రోల్ చేయవలసిన అవసరం లేదు, పెద్దది కంగారు పడవలసిన అవసరం లేదు. దారికి అడ్డంగా ఉన్న 3 గదులు కొట్టి పారేస్తారు అంతే. దేర్ అండ్స్ ది మ్యాటర్. ఓకే. కానీ సార్ ఇప్పుడు ఈ పాలిటిక్స్ చూస్తే, ఇప్పుడున్న ఈ పాలిటిక్స్ చూస్తే జనాలు కూడా ఈ ఖచ్చితంగా కక్షపూరితంగానే చేస్తుంటారులే, మరి రోడ్డు కట్టొచ్చాయని చెప్పేసి పీకేసి ఏమి ఉండరులే, ఖచ్చితంగా కక్షపూరితంగానే చేసే ఉంటారని నాకు అభిప్రాయానికి వచ్చేస్తున్నట్టు ఇప్పుడు పాలిటిక్స్ అలా తయారయ్యా అంటున్నారు సార్. మీ ఒపీనియన్ మరి వీటిపై? అంటే కక్షపూరితంగా ఉంటాయండి, కొన్ని ఉంటాయండి. కక్ష అన్నది నాయకులకు ఉంటే బాగుండదండి, ప్రజలకు ఉంటుంది, ప్రజలే చేయొచ్చు. ఇక ముందు నాయకులు చెప్తారన్నమాట, వారికి ఏం ఇబ్బంది కలిగించవద్దురా. మరి పవన్ కళ్యాణ్ చెప్పలేదు శాంతియుతంగా చేయండి అని చెప్పేసి. కానీ పవన్ కళ్యాణ్ చెప్తాడు నాయకుడిగాను. వాళ్ళ చేత దెబ్బలు తిన్నోళ్ళకి ఎలా ఉంటుంది, వాళ్ళ చేత తిట్లు తిన్నోళ్ళకి ఎలా ఉంటుంది. ఒకప్పుడు వైసీపీ వాళ్ళు తరిమి కొట్టినప్పుడు అందరూ లాఠీ చార్జీలు చేసినప్పుడు ఆ దెబ్బలు తినుంటారు కదా. మీరు నాయకుడిగా ఉంటారు, మీకు ఎస్కార్ట్లు ఉంటారు, మీ పెద్ద క్యాన్వాయ్ ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుంది, ఎవడి చేత అయితే దెబ్బతిన్నామో వాళ్ళు కొడతారు, తప్పదు. అది అరికట్టారంటే ఎలాగవుతుందండి? నన్ను టచ్ చేసే మగాడే ఉన్నాడని గుడివాడు నాన్ని అన్నాడంటే గొడవలు అని ఇప్పుడు ఎంత ధైర్యానికి ఇప్పుడు అనమని చెప్పండి. కోడిగుడ్లతో ఇల్లు పగలు కొడుతుంటే బయటకు వచ్చాడా, అంత పిరిగిపోద్ద. నేను టచ్ చేసే మగాడా అంటే మగాడే ఉన్నాడని అడిగినవాడు ఈరోజు కోడిగుడ్లతో ఇల్లు పగలు కొడుతుంటే బయటికి రాలేదు. అవును, అది కక్ష సాధించే చర్య కాదు, అది కడుపులో ఉంటుందండి, ఎవరికైనా ఉంటుంది. అది అక్రమంగా అంటే ఆయనకి పరపతి ఉందని చెప్పేసి అక్రమంగా ముందుకొచ్చి 3 గదులు కట్టాడు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు చిన్నగా వెళ్ళి రాకపోకలకి చాలా ఇబ్బంది కలుగుతోంది. దీని గురించి అనేక సార్లు ఫిర్యాదులు చేశారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో పట్టించుకోలేదు అన్నమాట. ఎందుకంటే అక్కడ సీఎం నా దోస్తు, ఇక్కడ నేను సీఎంని, మా మధ్య ఈ చిన్న విషయంలో ఎందుకని చెప్పేసి అసలు పట్టించుకోలేదు. అది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి కేసీఆర్ గారు మాట. ఎక్కడి నుంచి ఎంత నొక్కాలో నొక్కాడు. ఎందుకంటే నేను పదవిలోకి వచ్చినట్టయితే రామోజీ ఫిల్మ్ సిటీని 1000 నాగళ్ళతో దున్నించేస్తా అన్నాడు. పదవిలో రాగానే అదే నోరు రామోజీ ఫిల్మ్ సిటీని ఓం సిటీగా కనిపిస్తుంది, నాకు ఓం సిటీగా మారుస్తా అన్నాడు.